అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడికాయ పెరిగే దశలో యాజమాన్య సస్యరక్షణ చర్యలు, యాసంగి వరిని నష్టపరుస్తున్న కాండం తొలచు పురుగు నివారణ, వేసవిలో పాలీహౌజుల్లో సాగు చేసుకోదగ్గ కూరగాయలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణలో సాగవుతున్న యాసంగి వరి ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో దుబ్బు దశలో ఉంది. ఈ దశలో వరి పంటకు చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నారుమడి దశ నుంచి ఆశించే కాండం తొలచు పురుగు, పంట పిలక దశలో మొవ్వు పురుగుగాను, ఈనిక దశలో తెల్ల కంకి పురుగుగాను పైరుకు తీవ్ర నష్టం చేస్తుంది. తెల్ల కంకులు వచ్చాక నివారించడం కష్టం కాబట్టి ఇప్పటి నుంచే సమగ్ర చర్యలతో అదుపు చేయాలి. కాండం తొలచు పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్. ముఖ్యంగా వరిలో మొదటి దశలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఫస్ట్ నారుమడి 25 రోజుల నుంచి 30 రోజుల్లో మనం నాటేసుకోవాలి. ముఖ్యంగా ఈ టైంలో ఆశించే పురుగు ఏంటి అని అంటే స్టెమ్ బోరర్ అంటారు, లేదా కాండం తొలచే పురుగు. ఇది నాటేసే కంటే ముందు మనం ఏం చేయాలి అని అంటే కొనలు తుంచేసి నాటేసుకోవాలి. ఈ కొనలు ఎందుకు తుంచేయాలి అని అంటే, కాండం తొలచే పురుగులు ఆ గుడ్లు అనేవి మొదల్లో పెడతాయి అన్నమాట. మొదల్లో తుంచేసాము అని అంటే గుడ్లు చచ్చిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, నారుమడిలో కూడా మనము నాటేయడానికంటే ముందు ఒక వారం రోజుల ముందుగా మనం కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేవి ఎకరాకు సరిపడే నారుమడిని కిలో గుళికలు వేసుకోవాలి. దాని తర్వాత మనం ఈ కొనలు తుంచేయాలి. ఈ రెండు మనం పనులు చేసినట్టయితే పంట కాలంలో ఈ కాండం తొలచే పురుగు ఆర్ స్టెమ్ బోరర్ అనేది రాదనమాట. నాటేసేసిన తర్వాత కూడా మనము దీన్ని నివారించుకోవచ్చు. ఎట్లా అని అంటే, మనం నాటేసిన వెంటనే మనము ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేవి 8 నుంచి 10 కిలోలు ఒక ఎకరాకి చల్లినట్టయితే ఆ కాండం తొలచే పురుగుని నివారించుకోవచ్చు. ఇది కూడా చేయలేకపోయాం. కాండం తొలచే పురుగుని కూడా మనము ఎలా నివారించుకోవచ్చు అని అంటే, ఫస్ట్ థింగ్ మనము ఆ పంటకి నష్టం కలుగుతుందా లేకపోతే కలుగుదా, ETL అంటారన్నమాట, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్. దాన్ని మానిటర్ చేయటానికి కాండం తొలచే పురుగులు సంబంధించిన లింగాకర్షక బుట్టలు ఉంటాయి అన్నమాట. అది ఒక ఎకరాకి సంబంధించిన దాంట్లో 5 నుంచి 10 లింగాకర్షక బుట్టలు మనం పెట్టుకోవచ్చు. సో ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే మనకి ఆ పురుగు ఉధృత అనేది తెలుస్తుంది అనమాట. సో ఒకవేళ ఆ లింగాకర్షక బుట్టల్లో అడల్ట్ పురుగులు అనేవి, అంటే రెక్కల పురుగులు అనేవి మనకు కనిపించినట్టయితే, ఒక 5 నుంచి 10 ఉన్నాయి అని అనుకోండి, దాన్ని బట్టి మనం పురుగు మందు కొట్టాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ మనకు అసలు లింగాకర్షక బుట్టల్లో పురుగులు పడలేదు అనుకోండి, సో మనం పురుగు మందు కొట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 నుంచి 10 అడల్ట్ అంటే ఇన్సెక్ట్స్ మనకి ఆ లింగాకర్షక బుట్టల్లో కనిపించినట్టయితే, ఒకటి ఏంటంటే ఫిప్రోనిల్ 1 లీటర్ నీటికి 2 ml, 200 లీటర్లు ఒక ఎకరాకి సరిపోతుంది అనమాట. క్లోరిఫైరిఫాస్ 2.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇవన్నీ రైతులు గుర్తు చేసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మీ జిల్లా వ్యవసాయాధికారి. థ్యాంక్ యూ.
వాతావరణ ప్రతికూలతల నడుమ పెరుగుతున్న జనాభాకు సరిపడ ఆహార పదార్థాలను అందించాలంటే రైతుకు కత్తి మీద సామే. ఎండా వానల నుంచి కొంతవరకు ఊరట కలిగిస్తాయి రక్షిత సాగు విధానాలు. పాలీహౌస్ సేద్యంలో ఆరంభపు పెట్టుబడులు భారీగా ఉంటున్నా ఆనక నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. దీంతో స్తోమత కలిగిన రైతులు పాలీహౌస్, షేడ్ నెట్ హౌజుల్లో పంటలను పండిస్తూ అన్సీజన్లోనూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. మరి ప్రస్తుత వేసవిలో పాలీహౌజుల్లో ఎలాంటి కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బిందు ప్రవీణ. ఈ మార్చి నెలలో వచ్చేసరికి ఈ హరిత గృహాల్లో మనకి టమాటా కానీ, పచ్చిమిర్చి కానీ, కీర కానీ, కాకర కానీ, ఆకుకూరలు కానీ, అదేవిధంగా కొత్తిమీరను కూడా మనం సులభంగా కూడా వ్యాపారశాలలో మనం పండించుకోవడానికి అవకాశంగా ఉంటుంది. పాలీహౌస్లో క్యాప్సికమ్ సాగు చేస్తున్న రైతులు ఏప్రిల్ మే నెలాఖరు వరకు కూడా సాగును అనేది పొడిగించుకోవాలి. కాయ పరిమాణం తగ్గినా కూడా కాయలు అనేది మొక్కకు వస్తూ ఉంటాయి. వేసవిలో ఈ పాలీహౌస్లు కానీ, హరిత పందుల్లో కానీ పెంచడానికి అనువైన కూరగాయల రకాలను, ప్రత్యేకంగా వేసవి ఉష్ణోగ్రతను తట్టుకునే రకాలను మనం ఎంచుకోవాలి. టమాటా రకాలు వేసవిలో సూట్ అయ్యే చూసుకున్నట్లయితే హింసోనా సబ్రియా అనే రకాలను మనము ఈ పాలీహౌస్ల్లో రైతులు వ్యాపారశాలలో కూడా పెంచి మంచి ఫలితాలు అనేది సాధించవచ్చు. టమాటాలో ఈ రకాలే కాకుండా సెమీ డిటర్మినేట్ రకాలు, అంటే ఎక్కువ ఎత్తు పెరగని రకాలను కూడా మనం పాలీహౌస్ల్లో పెంచుకోవచ్చు. వేసవిలో సాగుకు పచ్చిమిర్చిలో పోసా జ్వాల ఈ రకము కూడా రైతులు పండించి మంచి ఫలితాలు అనేది పొందవచ్చు. వేసవిలో తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే పంట ఇంకొకటి చూసుకున్నట్లయితే కీరా దోస. యూరోపియన్ రకానికి గిరాకీ ఉంది. వివిధ కంపెనీల ద్వారా నుంచి కూడా వీటి విత్తనాలు అనేది మార్కెట్లో దొరుకుతున్నాయి. రైతులు ఏంటంటే ఫలదీకరణం లేకుండా కూడా కాయలు ఏర్పడే రకాలను వాటిని మాత్రమే ఎంచుకోవాలి. దీనివలన ప్రతి కణుపుకు ఏంటంటే పూత కాయలు అనేది ఏర్పడి దిగుబడులు అనేది రావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ హరిత గృహాల్లో ఏంటంటే కాకర కూడా పందిళ్ళు వేసి కూడా మనం పెంచవచ్చు. ఈ కాకరలో ఏంటంటే కాయలు అనేది ఆకుపచ్చ రంగు కలిగి ఉండి ఎక్కువ బరువు ఉండే రకాలను మనం ఎంచుకోవాలి. హరిత పందిళ్ళలో కాకరను మార్చి నుంచి జూలై మొదటి వారం లేక తొలకరి వానలు పడే వరకు కూడా మనం సాగు చేయవచ్చు. ఆకుకూరల విషయానికి వస్తే అధిక ఉష్ణోగ్రత వల్ల బయట ప్రదేశాల్లో ఈ ఆకుకూరలు అనేది పండించినా కూడా పెద్ద నాణ్యత కలిగిన పంటను మనం ఆశించలేము. అందువల్ల ఏంటంటే ఈ పాలీహౌస్ల్లో ఈ వేసవికాలంలో ఆకుకూరలను పండిస్తే మంచి గిరాకీ అనేది వచ్చి రైతులు అనేది ఆర్థికంగా కూడా రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలో కూడా ఎక్కువ దిగుబడులను కూడా పాలీహౌస్ల్లో రావడం అనేది జరుగుతుంది. కొత్తిమీర పండించుకుంటే ఏంటంటే ఎక్కువ గిరాకీ ఉంటుంది మార్కెట్లో. ప్రస్తుతం కొత్తిమీరలో 3 నుంచి 4 సార్లు కోయగలే రకాలు మార్కెట్లో అందుబాటులో వచ్చాయి. అదేవిధంగా దీనికి ఏంటంటే ఎకరానికి 20 నుంచి 22 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఎకరం పొలం కూడా 3 నుంచి 4 సమాగాలు చేసుకుని వారం రోజుల వ్యవధిలో కూడా మనం విత్తుకున్నట్టయితే వేసవి చివరి వరకు కూడా మనం కొత్తిమీర అనేది మార్కెట్కి సరఫరా చేసి అధిక దిగుబడిని అనేది ఆశించవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలన్నీ దాదాపు పిండి దశ నుంచి కాయ పెరిగే దశలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో మామిడికాయలకు కవర్లు తొడిగే పద్ధతి ప్రాచుర్యం పొందింది. కవర్లు తొడిగినప్పుడు చీడపీడల సమస్య పెద్దగా ఉండదు. అయితే కవర్లు వాడని తోటల్లో కాయకు చీడపీడలు ముప్పుగా మారుతాయి. కాయ పెరిగే దశలో తామర పురుగులు, తేనెమంచు పురుగు, పక్షి కన్ను తెగులు ఆశిస్తూ ఉంటాయి. దీనివల్ల మంగు ఏర్పడి కాయ నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాదు నీటి యాజమాన్యం కూడా సక్రమంగా ఉండాలి. అప్పుడే కాయ సైజు బాగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. కాయ పెరిగే దశలో మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి. పండిస్తున్నటువంటి అన్నిట్లో కూడా మామిడి అనేటువంటిది మన తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా పండించేటువంటి పండ్ల తోటల్లో ప్రధానమైనటువంటిది. సో పిందె నుండి కాయ పెరుగుదల దశలో ఉంది. పిందె దశలో ఆశించే వాటిలో ఎక్కువగా తేనె మంచు, తర్వాత తామర పురుగులు,
ఉధృతి ఎక్కువ ఉంటుంది. కాయలపైన గోకి రసాన్ని పీల్చడం వల్ల మరక ఏర్పడుతుంది. ఈ మరక వల్ల కాయ పెరిగిన దశలో వాళ్ళు మార్కెటింగ్‌కి తరలించేటప్పుడు ట్రేడర్స్ తీసుకోవడం అనేటువంటిది ఉండదు. సో, దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. సో, అందుకని ఈ దశలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఒకటి మనకి తేనె మంచు, తర్వాత వివిధ రకాలైనటువంటి రసం పీల్చే పురుగుల నుంచి మనం కాపాడుకోవాలి. 200 గ్రాముల థయోమిథాక్సమ్ 25% WG 500 లీటర్ల నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. కొన్ని రకాలైనటువంటి దశేరి, తర్వాత తోతాపురి ఇట్లాంటి హిమాయత్ వీటిలో బూడిద తెగులు అనేటువంటిది గమనించడం జరిగింది. దీని నివారణ కోసం మనకు హెక్సాకోనజోల్ 1/2 లీటర్ 500 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి పోషకాలు సమతుల్యంగా లేకపోవడం వల్ల కూడా పిందె అనేటువంటిది రాలడం జరుగుతుంది. సో, దీని నివారణ కోసం అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ పిందె ఉన్నటువంటి వాటిని నిలుపుకోవడం కోసం నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 500 లీటర్లకు 100 నుంచి 110 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకా ఏంటంటే మనకి ఇప్పుడు కాయ పెరుగుదల దశలో ఉంటుంది. నీటి యాజమాన్యం అనేటువంటిది ముఖ్యంగా చేపట్టాలి. రైతులకు ఒక అపోహ ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో నీరు అందించాలా లేదా అనేది ఒక అపోహ ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మనకు నీటిని అందించడం అనేటువంటిది ఎంతైనా అవసరము. నీటిని అందించినప్పుడు కాయ పెరుగుదల అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రమం తప్పకుండా వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఒక నీటి తడి అనేటువంటిది ఇవ్వాలి. ఈ దశలో చేపట్టాల్సిన దాంట్లో కాయ పరిమాణం పెరగడం కోసం మనకు పోషకాల యాజమాన్యం అనేటువంటిది చాలా అవసరము. 1 కేజీ యూరియా, తర్వాత 800 గ్రాముల పొటాష్ అనేటువంటిది రెండింటిని కలిపి బేసిన్స్లో వేసుకోవాలి. అంతేకాకుండా పొటాషియం నైట్రేట్ కనుక ఈ టైంలో కనుక మనం స్ప్రే చేసుకుంటే ఇందులో ఏంటంటే మనకు పొటాషియం నైట్రేట్ వల్ల కాయ పెరుగుదలకు దోహదపడడంతో పాటే కాకుండా కాయ రంగు అనేటువంటిది, నాణ్యత అనేటువంటిది పెరుగుతుంది. దాంతోపాటు సూక్ష్మ పోషకాల్లో ముఖ్యంగా జింక్, తర్వాత బోరాన్ 25 to 30 గ్రామ్స్ మనము వేసుకుంటే గనక కాయలు పగుళ్ళు అనేటువంటివి రాకుండా తర్వాత సైజ్ అనేటువంటిది పెరగడానికి దోహదపడుతుంది. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. బెండ విత్తాలనుకుంటున్నాం, ఇప్పుడు విత్తుకోవచ్చా? సాగు విధానం తెలియచేయండి అని అడుగుతున్నారు నంద్యాల జిల్లా గడివేముల నుండి బాలనాగిరెడ్డి. మరో రైతు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుండి రమేష్. బెండ ఉష్ణమండల పంట పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న చోట బాగా వస్తుంది. వేసవిలో ఫిబ్రవరి మార్చ్ మాసంలో విత్తుకోవచ్చు. బెండ సాగుకి సారవంతమైనటువంటి ఇసుక నేలలు అనుకూలం. మురుగునీటి సౌకర్యం గల ఇసుకతో కూరుకున్నట్టు నల్లరేగడి నేలలు, సారవంతమైన బరువు నేలలు అనుకూలం. నేల ఉదయ సూచిక 6 నుంచి 6.8 ఉన్న నేలలు అనుకూలం. బెండ సాగుకు అనువైనటువంటి రకాల్లో పర్బని క్రాంతి, పూసా మక్మలి, కోవన్, MDU1, పంజాబ్ పద్మిని, గుజరాత్ భేండి 1, అర్కా అభయ, అర్కా అనామిక అనే రకాలు అనువైనవి. ఇవే కాకుండా సంకర్ రకాల్లో వర్ష, విజయ్, విశాల్, నాథ్ శోభ. ఎగుమతికి అనువైనటువంటి రకాల్లో పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాథ్ శోభ ప్రధానమైనవి. బెండను వేసవిలో సాగు చేస్తున్నప్పుడు ఎకరానికి 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరం. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల బెడద నుంచి సంరక్షణ కోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోరోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా తెగులు నుంచి సంరక్షణ కోసం 4 గ్రాముల ట్రైకోడర్మా వేడే కల్చర్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు భూమిని 4 నుంచి 5 సార్లు బాగా దున్ని బోధలు చేసుకొని 2 వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో విత్తనానికి మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. 105 కిలోల యూరియాను 3 దఫాలుగా ఆఖరి దుక్కిలో విత్తన 30 రోజప్పుడు, అదేవిధంగా 45 రోజులప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. సంకర్ రకాలు వేసుకున్నప్పుడు 50% అదనంగా రాసాయనిక ఎరువులు వాడాల్సి ఉంటుంది. 2 కిలోల అజిటోబాక్టర్ లేదా అజోస్పైరులం, అదేవిధంగా 2 కిలోల ఫాస్ఫోబాక్టీరియా కూడా 50 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని 7 నుంచి 10 రోజుల పాటు నీళ్లు చిలకరిస్తూ ఆఖరి దుక్కిలో కలిదునాల్సి ఉంటుంది. వేసవిలో వచ్చేటువంటి కలుపు సమస్యను అధిగమించడానికి విత్తిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు,
200 లీటర్లు కలుపుకొని భూమంతా కూడా తడిసేలా పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. కూలీలతో ఒకసారి కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వస్తే విత్తిన వెంటనే ఒక తడి, 3వ రోజు మరొక తడి, తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి నేల స్వభావాన్ని బట్టి తడి ఇచ్చినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. బెండ సాగులో వచ్చేటువంటి ప్రధానమైన కీటకాల్లో పచ్చదోమ, పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులను ఆశించి గుచ్చి రసాన్ని పీల్చడం వలన ఆకుల యొక్క అంచులు ఎండిపోవడం, ఆకు రంగు కోల్పోవడం జరుగుతుంటుంది. పచ్చదోమ నివారణకు డైమిథియేట్ 2 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 3 మిల్లీలీటర్లు 10 లీటర్ నీటి కలిపి పిచికారి చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. బెండ పంటలో తెల్లదోమ కూడా ఆశించి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్ల పురుగులు, తల్లి పురుగులు బెండ ఆకులను, కాయలను, కొమ్మలను ఆశించి గుచ్చి రసాన్ని పీల్చడం వలన ఆకులు గిడసబారుతాయి. ఈ తెల్లదోమలు పల్లాకు తెగులు కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు పసుపు రంగు జిగురు అట్టాలు, అదేవిధంగా నీలిరంగు చాట్లు పెట్టాల్సి ఉంటుంది. ఈ పురుగు నివారణకు డైమిథియేట్ 2 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 3 ml 10 లీటర్ల చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్రనల్లి కూడా ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది. ఎర్రనల్లి ఆశించినప్పుడు పొడమచ్చలు ఏర్పడతాయి, ఆకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. ఎర్రల నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. మరొక ప్రధాన కీటకం కొమ్మ మరియు కాయ తొలచి పురుగు. తొలి దశల్లో కొమ్మలను ఆశించి తొలిచి పత్రహరితాన్ని తిని లోపలికి వెళ్తుంది. తర్వాత కాయను ఆశించి కాయను రంధ్రం చేసి లోపల ఉన్నటువంటి విత్తనాలను, గుజ్జును తింటుంది. ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్ష బుట్టలు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా నొవాలురాన్ 1.5 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. బెండ సాగులో కనిపించే ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు. ఈ తెగులు సోకిన ఆకుల యొక్క ఈనెలు పసుపు రంగులోకి మారతాయి, కాయలు గిడసబారుతాయి, తెల్లగా మారతాయి. ఈ తెగులు సమస్యను అధిగమించడానికి తట్టుకునే రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పొలంలో తెగులు లక్షణాలు కనిపించిన మొక్కలను ఏరి నాశనం చేయాలి. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా అసిటామిప్రిడ్ 1 గ్రాము 1 లీటర్ చొప్పున పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. రకాన్ని బట్టి బెండ విత్తిన 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. పూత పూసిన 4 నుంచి 6 రోజులకు కోత కొయ్యవచ్చు. కోత ప్రారంభించిన తర్వాత ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి కోత కొయ్యాల్సి ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయమంటే ఉన్న మక్కువతో సాగుబాట పట్టాడు నెల్లూరు జిల్లాకు చెందిన యువ రైతు చిరంజీవి. బీటెక్ పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సాగును కొనసాగిస్తున్నాడు. చిన్నతనంలో తండ్రికి సాయంగా ఉంటూ సాగుపై మమకారం పెంచుకున్నాడు. చిరంజీవిది పొదలకూరు మండలం ఇనుకుర్తి పంచాయతీ పరిధిలోని ముదిగేడు. వారసత్వంగా వచ్చిన పొలంలో నిమ్మను సాగు చేస్తూ అంతరంగా బీర, దొండ, కాకర సాగు చేస్తున్నాడు. సంప్రదాయ పంటలతో పాటు గతేడాది పూల సాగు దిశగా అడుగులు వేశాడు. ఉద్యాన శాఖ అధికారుల ప్రోత్సాహంతో 2 ఏళ్ల క్రితం ప్రభుత్వ సబ్సిడీతో నిర్మించుకున్న షేడ్ నెట్లో చామంతి వేశాడు. ప్రస్తుతం చామంతి నుంచి మంచి ఆదాయం వస్తోందని, కిలో చామంతికి ప్రస్తుతం 150 నుంచి 200 రూపాయల వరకు ధర పలుకుతోందంటూ రైతు చెబుతున్నాడు. స్థానికంగా డిమాండ్ ఉండటంతో సమీప మార్కెట్లకి పూల సరఫరా చేస్తున్నానని, సాగు లాభసాటిగా ఉందంటూ వివరిస్తున్నాడు. నేను బీటెక్ పూర్తి చేశాను. 2009-2013లో బీటెక్ చేసిన. మాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద అవగాహన ఉంది. నేను చదువుకునే రోజుల్లోనే 10th డిప్లొమా చేసేటప్పుడే మాకు నిమ్మ చెట్లు ఉండేది. మా నాన్నగారికి నేను ఒక్కడే ఉన్నందువల్ల నాన్నగారికి సపోర్ట్గా చిన్నప్పటి నుంచి మనకి వ్యవసాయం చేయడం ఇంట్రెస్ట్ చేస్తూ ఉండేవాడిని. అదేవిధంగా నాకు బీటెక్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా 2014-19లో లోకల్లోనే మామూలుగా ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ దొరికింది. ఈ జాబ్ చేసుకుంటూనే నేను వ్యవసాయం చేసేవాడిని. అట్లా మాకు నిమ్మ చెట్లు ప్లస్ పందిరి ఉన్నది, దొండపందిరి. ఆ దొండపందిరి, ఆ పందిరి కింద బేర, కాకర అనేది మేము కంటిన్యూగా 2017 నుంచి కంటిన్యూగా వేస్తూనే ఉన్నాము. రీసెంట్గా ఏంటంటే మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మాకు షేడ్ నెట్ అనేది 2024-25 బడ్జెట్లో మాకు కొత్తగా నెల్లూరు డిస్టిక్ తరఫున హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు నాకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దఫా బేరేసాము. అక్కడ మనకు కొంచెం పాలినేషన్ జరగక కొంచెం ఇబ్బందిగా ఉండింది. తర్వాత వెంటనే చామంతి వేసాను 2025 నవంబర్లో. ప్రజెంట్ చామంతి మనకు బాగానే ఫ్లవరింగ్ రావడం, అమ్మడం అనేది బాగున్నది, బాగా జరుగుతున్నది. చామంతి 150 నుంచి 200 రూపాయలు మార్కెట్ జరుగుతూ ఉన్నది. లోకల్గానే మనకి డిమాండ్ ఉండడం వల్ల పొదలకూరు ప్లస్ సైదాపురము, నెల్లూరు ఇక్కడికే సరిపోతున్నాయి నేను వేసే పూలు. ఇక్కడికి మనకి బయటికి వెళ్ళే అవకాశం లేకుండానే లోకల్లోనే మార్కెట్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ ఒక 2 టన్నులు వచ్చింది.
ఇంకా ఒక టన్ను దాకా మనకి వస్తుంది. ఇది కొత్తగా ఈ దఫా వేయడం వల్ల కొంచెం ఆటుపోట్లు అనేది చిన్నగా జరిగినాయి. దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు, అట్లానే నష్టం ఏం జరగలేదు. మనకి ప్రజెంట్ మేము లాభదాయకంగానే ఉన్నాము. చామంతి వల్ల చామంతి వేయడానికి మనకి డిపార్ట్మెంట్ వారు మనకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. బెడ్స్ వేసుకోవడం కానీ, రైజింగ్ కానీ, డ్రిప్కి కానీ అన్నీ కలిసి మనకు ఒక 8 lakhs దాకా ఖర్చు అయింది. వాళ్ళు మనకు ఒక 4.5 లక్షల దాకా మనకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. వచ్చి 25 లక్షలు అయింది, 25.5 లక్షలు అయింది. మనకు సబ్సిడీ 12.5 లక్షలు మాత్రం, 12,40,000 మాత్రం మన డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు ప్రజెంట్. అప్పుడు మనకి ఏంది షేడ్ నెట్ వేసుకోవడానికి. కానీ మన షేడ్ నెట్ వేసుకున్నా కూడా లోపల పంట వేసుకోవడానికి సపరేట్గా ఇస్తారు. అది మనకి మన ఖర్చు లోపల బెడ్కి కానీ, లైట్లకు కానీ ఇవన్నీ ఒక 8 లక్షల దాకా ఖర్చు అయింది. దాంట్లో మనకి ఒక 4.5 లక్షలు మనకి డిపార్ట్మెంట్ వారు మనకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. 2019 నుంచి కంటిన్యూగా నేను సుధాకర్ కంపెనీలో FCOగా వర్క్ చేస్తున్నాను, ఫీల్డ్ ఆఫీసర్గా. జాబ్ చేస్తూనే వ్యవసాయం చేసుకుంటున్నాను. ఈ వ్యవసాయం అనేది మనకు కొంచెం ఫ్యాషన్, పిచ్చి. ఆదాయాలు వస్తుంటాయి, ఒక్కొక్కసారి నష్టాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి, రాకుండా ఉండవు. కానీ అది ఆపడం అనేది ఎవరికి కాదు, మనకు కూడా అంతే, చేస్తూనే ఉంటాం. మన నెల్లూరు డిస్టిక్ మొత్తానికి మన కలెక్టర్ హిమాంశు శుక్లా సార్ గారు డిస్టిక్ మొత్తాన్ని ఒక్కొక్క విలేజ్లో స్పెషల్గా ఎవరు వెరైటీ పంటలు ఏమి వేస్తున్నారు, ప్లస్ ఎవరు బాగా పంటలు వేస్తున్నారని చూసి ఒక్కో పంచాయతీకి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశారు. వాళ్ళల్లో మా పంచాయతీ పొదలకూరు మండలం ఇనుగుర్తికి పంచాయతీగా నన్నుగా సంగాపు చిరంజీవి అనే అబ్బాయిని ఛాంపియన్ ఫార్మర్గా జరిగింది. ఆటుపోట్లు సర్వసాధారణమైన వ్యవసాయ రంగంలో పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్తేనే విజయం సాధిస్తామంటూ ఈ యువ రైతు తన అనుభవం ద్వారా తెలియజేస్తున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో 42వ శాస్త్రీయ సలహా సంఘ సమావేశం జరిగింది. గత ఏడాది కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల పురోభివృద్ధిని తెలియపరచడంతో పాటు వచ్చే ఏడాది చేపట్టబోయే కార్యక్రమాల గురించి అధికారులు, శాస్త్రవేత్తలు చర్చించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కేవీకేలో సాగులో ఉన్న పంటల వివరాలు, నూతన వంగడాలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలను వివరించారు. రస్తగుండుబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ సలహా మండలి సమావేశం జరపడం జరిగింది. గత సంవత్సరము పంటలు కానీ, పశుపోషణలో కానీ, గృహ విజ్ఞానం కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమేం చేశారు, వచ్చే సంవత్సరం మనము ఏమేం ప్రోగ్రామ్స్ చేయాలి అనే దాని మీద ఒక ప్లానింగ్ కోసం ఈ శాస్త్రీయ సలహా మండలి సమావేశం ప్రతి సంవత్సరం మనం జరుపుతాము. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా చూసుకున్నట్లయితే ఖరీఫ్లో ముఖ్యంగా వరి, మొక్కజొన్న ఈ పంటలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అదేవిధంగా రబీలో కూడా మనకి మినుము, మొక్కజొన్న ఎక్కువగా పడతా ఉంది. వీటిలో ముఖ్యంగా మనకి ట్రయల్స్, OFTs, ఆన్ ఫామ్ ట్రయల్స్, FLDs ఏమి చేయాలి అనేది ప్లాన్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా హార్టికల్చర్కి వచ్చేసరికి మనకి ఇక్కడ జీడి మామిడి అనేది ముఖ్యమైన పంట. దీనిలో ఆదాయము రైతులు చాలా తక్కువగా రావటం వలన అంతర పంటలుగా మనము ఈ పైనాపిల్ దాని మీద మన కృషి విజ్ఞాన కేంద్రం పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయటం జరుగుతూ ఉంది. దాని మీద కూడా క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా బనానాలో వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కోసం అనేది ప్రెసిషన్ ఫార్మింగ్ ఇన్ బనానా అనే అంశం మీద కూడా మనకి ప్రయోగాలు చేయాలని ఈ సంవత్సరము మనం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంకా చూసుకున్నట్లయితే జిల్లాలో ఈ గ్రాఫ్టెడ్ కూరగాయల పెంపకం దాని మీద రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు. దాని మీద కూడా మనం క్షేత్రస్థాయి పరిశీలనలు చేయటం జరుగుతుంది. ఈ సంవత్సరం కార్యాచరణలో మనం పెట్టడం జరిగింది. మరి పశుపోషణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో పచ్చగడ్డి దొరకటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయము. దానిలో భాగంగా మన దత్తత గ్రామాల్లో ఒక సెంటు పశుగ్రాసాల మీద పరిశీలనలు చేయాలనేది కూడా మనం చేపట్టడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే గృహ విజ్ఞానంలో ముఖ్యంగా జీడి పండు దాని నుంచి వివిధ పదార్థాలు అంటే స్క్వాష్ కానివ్వండి ఇలాంటివి చేయటానికి కూడా దానికి ప్రణాళికలు చేస్తూ ఉన్నాము. పోయిన సంవత్సరము నత్తలు అనేవి వివిధ పంటల్లో బాగా ఎక్కువగా ఇబ్బంది కలిగించడం జరిగింది. దాని మీద కూడా మన క్షేత్రస్థాయిలో పరిశీలన చేయటం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకా రబీ కంది, అదేవిధంగా ప్రొద్దుతిరుగుడు కొత్తగా ఈ సంవత్సరము ఇంట్రడ్యూస్ చేయాలనేది ఇక్కడ ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.